నొప్పులు అనేటువంటి సర్వసాధారణం అని అనుకుంటాం. కానీ ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎక్కువ యంగ్ ఏజ్ పిల్లలు కూడా, ఈ యంగ్ ఏజ్ పిల్లలకి ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమి? యంగ్ ఏజ్ లో మనం ఇప్పుడు చూసేది ఉంటే మోకాలు నొప్పులతో బాగా. ఫస్ట్ మోకాలు నొప్పులు ఎందువల్ల వస్తాయి యంగ్ ఏజ్ కంటే? ఫస్ట్ యాక్సిడెంట్, ట్రామా రిలేటెడ్ ఏదైనా ఉంటే దాంట్లో జాయింట్స్ లోపల లిగమెంట్స్ అని ఉంటాయి, దానికి ఇంజురీ వల్ల రావచ్చు. లేదు ట్రామా లేదు అనుకుంటే మనం ఎక్స్రే తీసి స్టాండింగ్ ఎక్స్రే తీయాలి. ఎప్పుడైనా ఎక్స్రే తీసేటప్పుడు కూడా మోకాల్ది ఒక స్టాండింగ్ అంటే నిల్చొని తీస్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది అరుగుదల అనేది. మోస్ట్లీ అరుగుదల ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. వీళ్ళకి ఏమైతుంది, యంగ్ ఏజ్ లో వెయిట్ ఎక్కువ ఉండడం, సిడెంటరీ లైఫ్, దీని వల్ల మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఎంత మనం ఎట్లా నడుస్తామో మన బాడీ వెయిట్ అంతా మోకాల మీదనే పడుతుంది. ప్లస్ సిడెంటరీ లైఫ్ అంటే ఆ జాయింట్ కి లూబ్రికేషన్ అనేది ఉండదు, అది అట్లనే స్టిఫ్ అయిపోయి అరుగుదల స్టార్ట్. దానికోసం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య బాగా. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే వాళ్ళు వృత్తిరీత్యా అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంకా రకరకాల వాళ్ళ జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా వాళ్ళకి కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంది. దీన్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయి? ఇది మెయిన్ ఏంటంటే మనం వెయిట్ మెయింటైన్ చేయాలి. బిఎంఐ అనేది ఉంటుంది, బాడీ మాస్, మన హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఆ రేంజ్ లో ఉంటేనే బెస్ట్. అంటే ఈ ఒక్క కీల్ నొప్పులే కాదు, జాయింట్ పెయిన్స్ ఒకటే కాదు, వేరేవి కూడా షుగర్, బీపీ ఇవన్నీ మెయింటైన్ ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ అయిన కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆల్ ది రిలేటెడ్ ఎలిమెంట్స్ అవన్నీ ఫస్ట్ అంటే వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలా. రెండో పాయింట్ ఏంటంటే ఎవ్రీ డే 45 minutes కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్, ఎనీథింగ్. ఇప్పుడు వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇఫ్ ది గెట్ కాంట్ గో అవుట్ అంటే ట్రెడ్మిల్ అన్న, వెయిట్ ఎక్సర్సైజెస్ అన్న, యంగ్ ఉంటారు వీళ్ళంతా 20 to 40 ఏజ్ మధ్యలో ఉంటారు కాబట్టి వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడము ఎంత మనం మెయింటైన్ చేస్తాం అంత బెస్ట్.